హలో హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు హోమ్మేడ్గా చికెన్ పికిల్ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూపిస్తాను. వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని తింటే ఎవరైనా లొట్టలు వేసుకొని తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బ్రెస్ట్ అదైతే ఫ్యాట్ లేకుండా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టాను అన్నమాట. పెట్టాక దాని గ్యాస్ పైన మనం పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం దానిలో వాటర్ ఏమి వేయనవసరం లేదండి. మధ్యలో ఒకసారి తిప్పేస్తే చాలు. వాటర్ మొత్తం చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఒకసారి ముక్కను చెక్ చేసుకుందాం. అలా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. అలా పట్టుకుంటే కట్ అవ్వాలి. మరీ మెత్తగా ఉంటే ఊరికే ఇరిగిపోతుందండి, ఫ్రై చేసేటప్పుడు బాగోదు. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను, ఎందుకంటే 2 kilos చికెన్ కాబట్టి. కిలోకి వచ్చి 250 grams అండి, కాబట్టి 2 kilosకి వచ్చి 1/2 kg అనమాట. కిలోకి వచ్చి 250 grams. అలా డీప్ ఫ్రైగా చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రైగా చేసుకోకూడదండి, గట్టిగా ఉంటుంది పికిల్. అలానే మెత్తగా చేసుకోకూడదు, ఎందుకంటే చికెన్ పికిల్ పాడవుతుంది త్వరగా. అందువల్ల ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసేసి మొత్తం తీసేసాను చూడండి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, 1 జీలకర్ర స్పూను, కొంచెం మిరియాలు, చెక్క, మొగ్గ, యాలకులండి. అన్నీ లిటిల్ బిట్గా, అంటే కొలత తీసుకోండి. ఒక్కొక్క దానికి 1 స్పూను, 2 కిలోలు అయితే 2 వేసుకోండి. నేను డ్రైగానే మిక్సీ వేసాను అనమాట. అలా ఫైన్ పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని నూనెలో బాయిల్ చేస్తాం కాబట్టి. 120 grams తీసుకున్నాను నేను, అంటే కిలోకి 60 grams అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మంచి స్మెల్ రావాలన్నమాట, వేగిన స్మెల్. ఇప్పుడు డ్రై చేసి పెట్టుకున్న పౌడరు కొంచెం నూనెలో వేగుతుంది కదండి మసాలా, మంచి స్మెల్ వస్తుంది. వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, డ్రై చేసుకున్న చికెన్ అంతా దానిలో వేసేసుకొని 120 grams కారం, 120 grams సాల్ట్. స్పైస్ తగ్గించుకోవాలనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి. చేసుకుంటే ఆ విధంగా గ్రేవీగా వస్తుంది, ఆయిల్ లేకుండా. ఎక్కువగా ఆయిల్ కొన్నా కానీ మనం తినలేమండి, అందుకని పక్కా కొలత 1/2 kg అయితే సరిపోతుంది. నేను 5 నిమ్మకాయలు తీసుకున్నాను, పెద్ద సైజు కాబట్టి. మీరైతే 8 తీసుకోండి, మీడియం అయితే. 2 hours కంప్లీట్గా ఆరిపోయాక నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. చూడండి ఎంత గ్రేవీగా, ఎక్కువ ఆయిల్ లేకుండా ఎంత టేస్ట్గా ఉందోనండి. తిన్నాను కదా నేను. బయట తెచ్చుకోవటం కంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవటం ఎంతో మేలు, చాలా బాగుంటుంది. హోమ్మేడ్గా తినటమే చాలా బెస్ట్ అండి, హెల్త్కి కూడా. చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.